ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బండి సంజయ్ బీజేపీ కార్పొరేటర్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా, తదుపరి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవతరించారు. రెండవసారి ఎంపీగా పదవిని చేపట్టారు. ఏకంగా కేంద్ర మంత్రి అయ్యారు, హోంశాఖ సహాయ మంత్రిగా. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే తాజాగా కరీంనగర్ మేయర్ సునీల్ రావు తన యొక్క స్టేటస్లో బండి సంజయ్కి అభినందనలు తెలుపుతూ స్టేటస్ పెట్టుకోవడం, కార్పొరేటర్లు అభినందనలు తెలుపుతూ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు సంజయ్ని అభినందించారు. అంతవరకు బాగానే ఉంది. మాజీ మంత్రి, ప్రజెంట్ ఎమ్మెల్యే, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఏకంగా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు ఫేస్బుక్లో. ఇటు కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో కూడినటువంటి చిత్రం, మరొక వైపు బండి సంజయ్ అలాగే గంగుల కమలాకర్ చిత్రాలతో కూడినటువంటి ఫోటో ఏర్పాటు చేసి బండి సంజయ్కి శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్ అని చెప్పడం జరిగింది. ఇది కాస్త వైరల్గా మారింది. దీనిలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ని సంప్రదించగా దానిలో చాలా బ్రాడ్గా ఆలోచించి మాత్రమే, తోటి కార్పొరేటర్గా ఉండేవాడు, రాజకీయంగా వేరే పార్టీ అయినప్పటికీ సైతం తన పైన పోటీ చేసినప్పటికీ ఆయన 2 సార్లు ఎంపీగా ఉన్నాడు, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యం. కాబట్టి కనీసం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామి, ఎన్డీఏ పక్షాన్నైనా మేము కోరుతాము, బండి సంజయ్కి శుభాకాంక్షలు తెలపడం వల్ల జరిగింది ఏంది, కరీంనగర్ అభివృద్ధిని కాంక్షించి మిత్రులు రాజకీయంగా వైరుధ్యం ఉన్నప్పటికీ కూడా తామంతా కూడా మిత్రులమే, శుభాకాంక్షలు చెప్పడంలో తప్పేముంది, దీన్ని నేరోగా చూడొద్దు అనేటువంటి అభిప్రాయాన్ని గంగుల వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం మీద ఇటు మేయర్ సునీల్ రావు, మరొక 2-3 కార్పొరేటర్లు, ఏకంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శుభాకాంక్షలు తెలపడము, అలాగే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడము, స్టేటస్లు పెట్టుకోవడం మాత్రం కరీంనగర్ లోక్సభ ప్రాంతంలో మాత్రం ఒక చర్చ జరుగుతుంది. అది వైరల్గా మారింది. మొత్తం మీద ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. కేవలం అభివృద్ధిని, కరీంనగర్ అభివృద్ధిని కాంక్షించి, అలాగే మాకు రాజకీయంగా వైరుధ్యాలు ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా శత్రుత్వం ఏమీ లేదు. ఓ మిత్రుడు ఉన్నత పదవిని చేపడితే అభినందించాల్సినటువంటి కనీసం జ్ఞానం, కనీసం ధర్మం కాబట్టి మేము అట్లా చేశామని చెప్పేసి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. లెట్ us see what will be happen in the coming future. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.